వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇదా అయిపోయిందా? ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతు యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకి కంఠభూషణం వామి శక్తిహరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్ నిత్యం చకారాయ నమో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి వచ్చేప్పటికల్లా అష్టమంలో శని, సప్తమంలో రాహు, కానీ ఏకాదశంలో కుజుడు. చూడండి, ప్రతి వాళ్ళకు కూడా అనుభవంలో చూసుకోండి. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు. ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా స్థలమో ఇల్లు కొనటమో కట్టడమో చేస్తారు. ఇది ఎవరైతే చేస్తారో దానిని మించిన ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు వల్ల అప్పులు అవుతాయి, అప్పుల వల్ల కష్టాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి మరి ఏకాదశంలో కుజుడు ఉండటం గృహప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. రాహుకేతుల మధ్య గ్రహాలు పడ్డాయి, కాల సర్ప దోషం ఉంది. అష్టమంలో కుజుడు ఉన్నాడు, ప్రాణకంటకుడు. అప్పుల వల్ల ప్రాణం తీసుకుందామన్నంత బాధ కలుగుతుంది. ఎంతో విపరీతమైన కష్టం ఇంకా 2 సంవత్సరాల 3 నెలలు ఉంది. ఈ 2 సంవత్సరాల 3 నెలల లోపల ఈ రాశి వాళ్ళు కష్టపడి ఒక ఇల్లు కొనుక్కొని కట్టుకొని చివరికి అప్పులు చేసుకొని బాకీలు తెచ్చుకొని బయటపడటానికి చాలా అవకాశం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారం చేయాలి. సూర్యపుత్రో యమశ్చ సహా. మరి ఈ శనికి సూర్యుడి యొక్క కుమారుడు శని. కాబట్టి ఎవరైతే సూర్య నమస్కారాలు చేస్తారో అప్పుడు శని వాళ్ళని ఎప్పుడు కూడా పట్టదట, శని ఎప్పుడు కూడా వేధించదట. ఎట్లాగంటే కొడుకు పరమ దుర్మార్గం అయితే శనికి సూర్యుడికి పడదు, ఇద్దరికి కూడా శత్రుత్వం. అయితే ఇక్కడ చాలా విశేషమైన మాట చెప్పాలి. ఏమిటా అంటే కొడుకు పరమ దుర్మార్గుడు, తండ్రి మంచివాడు. ఎక్కడ పట్టినా వేధించుకొని తింటాడు. వాళ్ళ గురించి ప్రాణం తీసుకుందామన్నంత విరక్తి కలుగుతుంది. తండ్రి అంతటి మంచివాడు, కొడుకు అంతటి దుర్మార్గుడు అవుతాడు. కానీ తండ్రి ఏమనుకుంటాడు, వీడికి ఇంకా జ్ఞానం రాలేదు, ఇంకా బుద్ధి రాలేదు, ఇంకా కొన్నాళ్ళు బుద్ధి వస్తుంది, వచ్చి పడేసి చావగొట్టినా
ఇంట్లో రూపాయి లేకుండా తీసుకుపోయినా, బంగారంతో సహా తెగ నమ్ముకున్నా, ఆస్తులు మొత్తం తన్ని రాయించుకున్నా, ఎవరికి కొడుకే ఇచ్చాగా అంటాడు. తనకు తింటానికి తిండి లేకపోయినా, మొత్తం కొడుకు కాజేసినా, వాడు ఒక పూట అన్నం తినలేదు అంటే ఈ తండ్రి బాధపడతాడు. అందువల్ల సూర్యపుత్రో యమశ్చ సహా, సూర్యుడు కుమారుడు శని. ఆ శని అస్తమంలో పడ్డాడు. వీళ్ళు ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఉదయం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే బ్రహ్మతో సమానం. మరి మధ్యాహ్నం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే పరమేశ్వరుడితో సమానం. సాయంత్రం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే విష్ణుమూర్తితో సమానం. కాబట్టి ప్రతిరోజు 3 వేళలా సూర్య నమస్కారం చేయటం చాలా మంచిది. ఇట్లా సూర్య నమస్కారం చేయటం, ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి అర్చించడం, ఇది చాలా అవసరం. ఈ సింహరాశి వాళ్ళు ఈ చెప్పింది చేయకపోతే చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా నష్టాలు పడతారు. ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే కుజుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి.